వల్లభాయ్ పటేల్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ప్రతి సంవత్సరం నేషనల్ యూనిటీ డే ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఆఫీసెస్ లో ఇలా రన్ ఫర్ యూనిటీ ఆర్ ప్లెడ్జెస్ అవన్నీ వాళ్ళు చేయడం జరుగుతుంది. మా ఎస్పీ సార్ శరత్చంద్ర పవార్ గారి ఆధ్వర్యంలో మేము కూడా మా దేవరకొండ సబ్ డివిజన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ కి ఒక యూనిటీ వాక్ లాగా మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ దేవరకొండలో మేము మీనాక్షి నుంచి మన బస్ స్టాండ్ దేవరకొండ బస్ స్టాండ్ వరకు ఈ యూనిటీ వాక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఎవ్రీబడి నోస్ అబౌట్ హిస్ సిగ్నిఫికెన్స్ అండ్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఇండియాస్ ఇండిపెండెన్స్. సో మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎలా అయితే 565 ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇంటిగ్రేట్ చేయాలని చెప్పి ఆయన ఒక్కరే 100 మందికి 1000 మందికి సమానంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇవాళ మన ఇండియా ఎలా మ్యాప్ మీద ఉందో దానికి మెయిన్ కాంట్రిబ్యూటర్ అండ్ ద సోల్ పర్సన్ రెస్పాన్సిబుల్ ఇస్ వల్లభాయ్ పటేల్ గారు. అందుకే ఆయన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అది మన అందరికీ తెలిసిందే. సో ఈ నేపథ్యంలో మనం అందరము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎటువంటి కుల మత భేదాలు ఏవి లేకుండా అందరం కలిసికట్టుగా మన సొసైటీ కోసం వర్క్ చేయాలి. ఒక పర్పస్ తో మనము ఏదన్నా కాజ్ తో కానీ మనం వర్క్ చేసి ఉంటే అందరు కూడా మన సపోర్ట్ చేస్తారు. ఎటువంటి భేదాభిప్రాయాలు ఉంచకుండా ఇవాళ రేపు కమ్యూనల్ వైలెన్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయి. అండ్ ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో కూడా ఇంటాలరెన్స్ పెరుగుతుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా. అవన్నిటిని కూడా వాళ్ళు పాతగా మన ఎవరైతే మన యాన్సెస్టర్స్ ఉన్నారో ఇలా ఫౌండేషన్ ఫాదర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వాల్యూస్ ఇంబైబ్ చేసుకొని వాళ్ళు కూడా పేషెన్స్ తో వాళ్ళు కూడా ఒక టాలరెన్స్ తో సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా అకౌంటబుల్ పర్సన్ లాగా వాళ్ళ డ్యూటీస్ వాళ్ళని నిర్వర్తించాలి అనేది మేము ఆశిస్తున్నాము. దట్ ఈస్ ద ఓన్లీ సే. థ్యాంక్ యూ సో మచ్.